హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా దీంట్లో చాలా వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో పార్ట్ వైజ్గా అయితే వేకెన్సీస్ ఇచ్చారు. సో అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్తాను. సో మన వీడియోని పూర్తిగా ఎండ్ వరకు అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. సో అదేవిధంగా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో చాలా నోటిఫికేషన్స్ అయితే చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి నాసిక్ నుండి రావడం జరిగింది. సో ఏ పోస్టులు అనేది మనకు ఖాళీ ఉన్నాయనేది కంప్లీట్గా ఇచ్చారు. సో అదేవిధంగా మనకు ఎక్కడెక్కడ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాంటిటీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. సో నాసిక్లో అయితే ఉంది, మహారాష్ట్ర. నెక్స్ట్ నాసిక్ మహారాష్ట్ర ఐఎస్ సెక్యూరిటీ ప్రెస్లో రిలీజ్ అయినాయి. సో కరెన్సీ నోట్ ఒకటి, సెక్యూరిటీ ప్రెస్ ఒకటి. నెక్స్ట్ ఇండియా బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ మధ్యప్రదేశ్లో అయితే ఇంకోటి ఉంది. సో అదేవిధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ తెలంగాణలో కూడా మనకు ఉండడం జరిగింది. సో తెలంగాణ ఏపీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ మహారాష్ట్ర అనేది ఇచ్చారు. సో ఫస్ట్ వన్ కరెన్సీ నోట్కి సంబంధించింది. సో దీనికి సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఒక పోస్ట్ అనేది ఇచ్చారు. సో జనరల్లో పోస్ట్ అనేది ఉంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ప్రాసెస్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఇన్ సూపర్వైజరీ కెపాసిటీ ఫర్ పీరియడ్ అనేది అయితే ఇచ్చారు. సో దీనికి అయితే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో ఫస్ట్ క్లాస్ అనేది ఉండాలి. అదేవిధంగా ప్రాసెస్ అడ్వకేట్ నాలెడ్జ్ ఆఫ్ మరాఠీ లాంగ్వేజ్ అనేది అయితే ఇచ్చారు. సో డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ సేఫ్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ 18 to 30 years ఉంటుంది దీనికి. సో మనకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసరికి 29,740 నుంచి సో 1,03,000 అనేది రావడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్ A2 వచ్చేసరికి సో సేమ్ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ సోషల్ సైన్స్లో ఎవరైతే చేసుంటారో అప్లై చేసుకోండి. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో డిగ్రీ సోషల్ వర్క్, స్పెషలైజేషన్, లేబర్ వెల్ఫేర్ ఆర్ పర్సనల్ ఎవరైనా చేసున్నా అప్లై అయితే చేసుకోండి. సో దీనికి కూడా ఏజ్ వచ్చేసరికి 18 to 30 years కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో శాలరీ వచ్చేసరికి కంప్లీట్గా 29,740 నుంచి 1,03,000 అనేది పే చేస్తారు పర్ మంత్లీ. సో అదేవిధంగా సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ S1 ఏదైతే ఉంటుందో సో కంప్లీట్గా టోటల్ 12 పోస్టులు ఉన్నాయి. సో యూఆర్లో 6 పోస్టులు ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్, ఓబీసీ 3 పోస్ట్, ఎస్సీ 1 పోస్ట్, ఎస్టీ 1 పోస్ట్ ఉండడం జరిగింది. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అయితే ఇచ్చారు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆర్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీలో ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోండి. సో అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్ బీఈ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆర్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీ విల్ ఆల్సో బి కన్సిడర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు బీటెక్ చేసి ఉన్నా కానీ దీనికి ఎలిజిబుల్ అని అయితే చెప్పొచ్చు. అదేవిధంగా మనకు 18 to 30 years అనేది ఏజ్ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో స్కేల్ పే వచ్చేసరికి 27,000 to 95,910 అనేది మనకు మంత్లీ అనేది పే చేస్తారు. సో అదేవిధంగా సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ ప్రింటింగ్ లెవెల్ S1 వచ్చేసరికి సేమ్. సో 12 పోస్టులు అనేది అయితే ఇచ్చారు. సో కేటగిరీ వైజ్గా పోస్టులు అనేది డివైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా దీనికి కూడా 3 years డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఏజ్ వచ్చేసరికి 18 to 30 years. సో అదేవిధంగా సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి టోటల్గా 2 పోస్టులు అనేది అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా జనరల్లోనే ఉండడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని కూడా డిప్లొమా ఇన్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఎవరైతే అండ్ ఐటీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో సిఎస్సి వాళ్ళు అండ్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోండి ఈ పోస్టులకి. సో అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా మీకు ఎలో అయితే ఉండడం జరిగింది. సో బీటెక్ బీఈ బీఎస్సీ ఎవరైనా చేస్తున్నా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ విల్ బి ఆల్సో కన్సిడర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా చేస్తున్నా కానీ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ షేర్ చేసేయండి. చాలా పోస్టులు అయితే ఉండడం జరిగినాయి. సో కేటగిరీ వైజ్ అనేది పోస్టులు అయితే మెన్షన్ చేశారు. సేమ్ 18 to 30 years 27,000 to 95,910 అనేది మంత్లీ మనకు రావడం జరుగుతుంది. సో సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ మెకానికల్ వాళ్ళకి, సో మెకానికల్ వాళ్ళు చాలామంది మెసేజ్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఈ పోస్టులు అయితే యూజ్ చేసుకోండి. టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. సో యూఆర్లో ఒకటి ఉంది, సో ఈడబ్ల్యూఎస్ ఒకటి. సో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్. సో టోటల్గా ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా సో డిప్లొమా ఇన్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా రావడం జరిగింది. సో టోటల్గా 3 పోస్టులు అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో బీఈ బీటెక్ బీఎస్సీ ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేస్తున్నా సో వాళ్ళు ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సో టోటల్గా 2 పోస్టులు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో అన్ని కోర్సులకు సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఐటీ ఉందో, సిఎస్సి ఉందో, ఎలక్ట్రికల్, ఈసీఈ కంప్లీట్గా అండ్ సిఎస్సి ఈ కంప్లీట్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇన్స్ట్రుమెంటేషన్స్, ఎయిర్ కండిషనింగ్లో చేస్తున్నా కానీ సో కంప్లీట్గా అన్ని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అయితే రావడం జరిగింది. సో సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటర్ ఇన్స్ట్రుమెంటేషన్స్లో సో ఇది టోటల్గా ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో అదేవిధంగా దీనికి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ సివిల్కి కూడా రావడం జరిగింది. సో టోటల్ ఒక పోస్ట్ అయితే ఉన్నాయి. డిప్లొమాలో సివిల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా మీరు బీటెక్ సివిల్ చేస్తున్నా కానీ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా సూపర్వైజర్ ఆఫీసర్ లాంగ్వేజ్ లెవెల్ A1 సో కంప్లీట్గా ఒక పోస్ట్ ఉంది. సో మాస్టర్ డిగ్రీ రికగ్నైజింగ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి. సో గ్రాడ్యుయేట్ లెవెల్ హిందీ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ వైస్ వర్సా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది దీనికి కావాలని అయితే అడుగుతున్నారు. సో అదేవిధంగా ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో బ్యాచిలర్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఇన్ గ్రాఫిక్ డిజైన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా గ్రాఫిక్ డిజైన్లో చేసి ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా 12 పోస్టులు అనేది అయితే ఇచ్చారు. సో కంప్లీట్ కేటగిరీ వైజ్ అనేది పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ 40 word per minute అనేది అయితే ఇచ్చారు. అదేవిధంగా ఈయన హిందీ @30 word per రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఎవరైతే ఇంగ్లీష్ 40-30 ఏమో హిందీ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, గ్రాడ్యుయేట్ బీటెక్ కానీ డిగ్రీ ఎవరైనా చేస్తున్నా దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ 18 to 28 years అనేది ఏజ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ వాళ్ళకి సో టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫుల్ టైమ్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో అదేవిధంగా సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ NCVT ఆర్ SCVT ఇన్ ట్రేడ్ మెకానిస్ట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ ట్రేడ్ కానీ, సో లిథో ఆఫెస్టిక్ కానీ, మెకానిక్
మెషిన్ మైండరు, ఎలక్ట్రోప్లేటింగ్, లెటర్ ప్రెస్, మెకానిక్ మైండరు, ఆఫ్సెట్ దీంట్లో ఎవరైనా చేసుంటే సో వాళ్ళు అనేది అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ దీనికి. సో అన్నిటికీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఒకటే టెస్ట్ ఉంటుంది. సో ఒకటే సిబిటి ఉంటుంది. సో దాని తర్వాత షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్, సో సేమ్ 25 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ పోస్టులు డివైడ్ చేశారు. సో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అదేవిధంగా ఫుల్ టైం ఐటీఐ ఇండస్ట్రీ, సో సేమ్ ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 5 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ఎన్సివిటి. సో ఐటీఐలో ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తుంటారో ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. సో జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్, ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తుంటారో ఈ పోస్టులు అప్లై చేసుకోండి. సో జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్ వచ్చేసరికి సో సర్టిఫికేట్ ఇన్ మెకానిస్ట్ ఆ ట్రేడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ చేసేయండి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వచ్చేసరికి సో 5 పోస్టులు ఉన్నాయి. సో ఐటీఐ సర్టిఫికేట్ ఫిట్టర్ ట్రేడ్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ఎన్సివిటి. ఫిట్టర్లో ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకైతే ఎలిజిబుల్. సో మల్టిపుల్ పోస్టులు ఎలిజిబుల్ అయితే ఉన్నారు మీరు. సో చూస్ అయితే మీరు ఒకసారి చేసుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ 21 పోస్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ ఎయిర్ కండిషనింగ్. సో ఐటీఐలో ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ, వేరియస్ పోస్ట్ ఎట్ ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ మహారాష్ట్రలో. సో సెక్యూరిటీ ప్రెస్ ఇంకో పోస్ట్. సో అదేవిధంగా దీనికి సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటర్ మెకానికల్ నుంచి సో 5 పోస్టులు అనేది అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించింది 3 years ఫుల్ టైం డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో మెకానికల్ ఇంజనీరింగ్లో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేసరికి 18 to 30 years అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటర్ ఏసీ ప్లాంట్ S1 వచ్చేసరికి టోటల్గా 2 పోస్టులు అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ఫుల్ టైం ఎయిర్ కండిషన్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు అప్లై చేసుకోవడానికి, జాగ్రత్తగా చూసి చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసేయండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ. సో అదేవిధంగా సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి సో డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తుంటారో ఈ పోస్టులకు అనేది ఎలిజిబుల్ 18 to 30 years. సో సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు సో 7 పోస్టులు. మీకు పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉంటే సో ఆ పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. సో అదేవిధంగా దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో హ్యూజ్ పోస్టులు అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో చాలా కేటగిరీలో పోస్టులు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో టెక్నికల్ ఆపరేటింగ్ సివిల్ వచ్చేసరికి సో డిప్లొమా సివిల్ కానీ బీటెక్ సివిల్ కానీ ఎవరైనా చేస్తున్న అప్లై చేసుకోండి. సో టెక్నికల్ కంట్రోల్ సో 11 పోస్టులు ఇచ్చారు. సో ఫుల్ టైం 3 years డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీలో ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేటింగ్ ప్రింటింగ్, సేమ్ ప్రింటింగ్లో ఎవరైతే డిప్లొమా కానీ బీటెక్ కానీ చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనకు సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఐటీ కానీ సిఎస్సి ఎవరైతే చేస్తుంటారో ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా సెక్రటరియల్ అసిస్టెంట్ సో గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55 marks కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే 80 words per minute అయితే ఉండడం జరిగింది. సో హిందీ వచ్చేసరికి 40 words per minute ఉంటే చాలు. డిస్క్రైబ్ వచ్చేసరికి ప్రొఫెషన్ ఇన్ సెక్రటరియల్ జాబ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ సో దానికి 40 words per minute ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి. సో గ్రాడ్యుయేట్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి కంట్రోల్కి సో ఐటీఐ దీనికి చూడండి 157 పోస్టులు ఉన్నాయి. సో కంప్లీట్గా 157 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఫుల్ టైం ఐటీఐ సో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. మెషిన్ కానీ ఎలక్ట్రోప్లేట్స్ కానీ మెకానిస్ట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి.
సో జూనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి 34 పోస్టులు ఉన్నాయి. సో వీటిలలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఫుల్ టైమ్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలో సో ఎలక్ట్రికల్ ఫిట్టర్ మెకానిస్ట్ ఎవరైనా ఉన్నా కానీ అప్లై చేసుకోండి. సో అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వచ్చేసరికి సో ఫిట్టర్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. 15 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తారో ఐటీఐలో వాళ్ళు అప్లై చేసుకోండి. జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్ వచ్చేసరికి మెకానిస్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చేస్తారో సో ఐటీఐలో సో వాళ్ళు అప్లై చేసుకోండి. వెల్ఫేర్ ఆఫీసర్ A2 వచ్చేసరికి మనకు సో పాసెస్ ఏ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అనేది అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి యాజ్ అప్టైన్డ్ డిగ్రీ ఆర్ డిప్లొమా సోషల్ సైన్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. సో ఇంకొకటి థర్డ్ వచ్చేసి యాజ్ అడ్వకేట్ నాలెడ్జ్ ఎవరైనా ఉన్నా హిందీ ఆల్సో ఆఫ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సూపర్వైజర్ కంట్రోల్ వచ్చేసరికి డిప్లొమా ప్రింటింగ్ కానీ సో వాళ్ళు దాంట్లో చేసి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో వెళ్ళైతే చూసేయండి, జాయిన్ అవ్వండి. దాంట్లో డైలీ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీలో కంప్లీట్గా ఫుల్ టైం డిప్లొమా డైస్టఫ్ టెక్నాలజీ లేకపోతే పెయింట్ టెక్నాలజీ, సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ, సో ప్రింటింగ్ ఇంక్ దీంట్లో ఎవరైతే చేసి ఉంటారో సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయండి. సో సూపర్వైజర్ మెకానికల్ ఎయిర్ కండిషనర్, సో మెకానికల్ అండ్ ఎయిర్ కండిషనర్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఎలక్ట్రికల్ ఉన్నోళ్ళు ఈ పోస్టులు అయితే ఎలక్ట్రికల్కి, సో జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్కి సో ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేయండి. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్కి ఫుల్ టైం ఐటీఐ ఇండస్ట్రియల్ వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు జూనియర్ ఇంక్ ఫ్యాక్టరీలో కూడా ఉండడం జరిగింది కంప్లీట్గా. సో అదేవిధంగా ఇది నెక్స్ట్ మన హైదరాబాద్ తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణలో కంప్లీట్ సూపర్వైజర్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. సో 3 years డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీలో ఎవరైతే చేస్తుంటారో ఈ పోస్ట్ని అప్లై చేసుకోండి, హైదరాబాద్ కాబట్టి తెలంగాణలో. అదేవిధంగా సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి సో ఫుల్ టైం 3 years ప్రింటింగ్ సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అయినా సిఎస్సి అయినా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. సో అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలి. సో 40 words per minute అనేది మీకు టైప్ చేయడం రావాలి. సో హిందీ అయితే 30 words per minute రావాలి. సో అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లో ఫుల్ టైం ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో తెలంగాణకి సంబంధించింది ఇది. సో జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ లెవెల్ 1 సో కంప్లీట్గా 31 ఉన్నాయి ఐటీఐలో. సో ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ మెకానిస్ట్ కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు. జూనియర్ టెక్నికల్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్కి సో ఐటీఐ ఉండాలి. సో మెకానిక్ మెషిన్ టూల్ ఫిట్టర్ అనేది ఎవరైతే చేస్తే వాళ్ళు అప్లై చేసుకోండి. జూనియర్ టెక్నీషియన్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తే వాళ్ళు అప్లై చేసుకోండి. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్లో ఇది. అదేవిధంగా స్టోర్ ఫుల్ టైము. సో దీనికి కంప్లీట్గా ఐటీఐ మెకానిస్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఎవరైతే చేస్తే వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇవి మన హైదరాబాద్ తెలంగాణకు ఉన్న పోస్టులు అండి. సో అదేవిధంగా చాలా పోస్టులు అయితే చెప్పాను. సో కంప్లీట్గా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో డిప్లొమా, ఐటీఐ, ఎలక్ట్రికల్, త్రిబుల్ సివిల్, మెకానికల్, సో కంప్లీట్గా సిఎస్సి, ఐటీ ఏదైతే పోస్టులు ఉన్నాయో కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అయితే ఉన్నారో సో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. సో చాలా హ్యూజ్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇవి బ్యాకప్ వేకెన్సీస్ ఏ దగ్గర ఎన్ని వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది, మనకు అక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ బ్యాకప్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కంప్లీట్గా మనకి బ్యాకప్ వేకెన్సీస్ వచ్చేసరికి 534 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నోట్ ఇచ్చారు మనకి. సో అప్లికెంట్ షుడ్ వైజ్లీ సెలెక్ట్ ద పోస్ట్ అలాంగ్ విత్ ద ప్రిఫరెన్స్ ఆప్షన్స్ ఆఫ్ ద యూనిట్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ నో చేంజెస్ అలౌడ్ ఇన్ ఎనీ స్టేజ్ అనేది అయితే ఇచ్చారు. సో మనం అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత ఎటువంటి చేంజ్ చేయడానికైతే
వాళ్ళైతే ఇవ్వరు. సో గైడ్ లైన్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ డిజైబిలిటీ యూజింగ్ స్క్రైబ్ గైడ్ లైన్స్ అనేది అయితే ఇచ్చారు. సో గైడ్ లైన్ క్యాండిడేట్ హూ లోకో మోటార్ డిజైబిలిటీ, సో గైడ్ లైన్ ఫర్ విజువల్లీ, దాని తర్వాత గైడ్ లైన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో సో దానికి సంబంధించిన గైడ్ లైన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి ఇక్కడ సో రిజర్వేషన్కి సంబంధించింది అండ్ ఏ కేటగిరీకి ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు సో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 20 ఏప్రిల్ అయితే ఓపెన్ అయింది. సో అదేవిధంగా మనకి 19th మే అయితే ఎండ్ అయిపోతుంది. సో 19th మే 11:59కి నైట్ 11:59కి నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్ అనేది. సో అదేవిధంగా మనకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్ ఆర్ జూలైలో ఉండడం జరుగుతుంది. సో డౌన్లోడ్ ఈ లింక్ క్లిక్ చేస్తే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వాళ్ళైతే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. సో మీకు ఈ నోటిఫికేషన్లు ఎక్కడ డౌట్ ఉన్నా కానీ సో కామెంట్ రూపంలో తెలపండి. సో నేనైతే మీకు అవైలబుల్లోనే ఉంటాను. సో అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేషన్ అండర్, సో అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ 5 years 3 years ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకి సో దానికి సంబంధించింది కంప్లీట్గా. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకు 1000 రూపీస్ వచ్చేసరికి యూఎన్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీకి 1000 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సో ఇది నాన్ రీఫండబుల్ ఫీజు 200 ఉండడం జరుగుతుంది. సో ద అబవ్ ప్రిస్క్రైబ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ చూడండి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి A2 లెవెల్కి సో కంప్లీట్గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసరికి 90 మార్క్స్ ఉంటుంది. 90 క్వశ్చన్స్ 90 మార్క్స్, 30 ఏమో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 30. సో టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 120 minutes అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విల్ బి డన్ బేసిక్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టైప్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సేఫ్టీ ఆఫీసర్ P2కి వచ్చేసరికి సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో అది 105 క్వశ్చన్స్ వస్తాయి, 105 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, సో లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్ 120 minutes. కాకపోతే మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించింది ఇక్కడ మారడం జరిగింది. సో సూపర్వైజర్ అండ్ టెక్నికల్ ఆఫీసర్ ప్రింటింగ్ వచ్చేసరికి సేమ్ 150 క్వశ్చన్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ దాంట్లో 105 క్వశ్చన్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో సిఎస్సి ఐటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది 105 క్వశ్చన్స్ ఉంటాయి. సో మిగతాయి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ 120 మార్క్స్. నెక్స్ట్ మెకానికల్ సూపర్వైజర్ మెకానికల్ సేమ్ మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో మన నాలెడ్జ్ కంప్లీట్గా 105 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ ఏసీ ప్లాంట్ 105 క్వశ్చన్స్ సేమ్ 150. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ సో 105 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్లో వస్తే మిగతా 45 క్వశ్చన్స్ అనేది సో కంప్లీట్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ వస్తుంది. సో టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్, సో ఇంక్ ఫ్యాక్టరీకి కూడా సేమ్ ప్యాటర్న్, అదేవిధంగా మెకానికల్ ఎయిర్ కండిషన్ వాళ్ళకి కూడా సేమ్ క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా సేమ్, అదేవిధంగా సివిల్ వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. నెక్స్ట్ టీఓ ఇన్స్ట్రుమెంటేషన్ సేమ్. అండ్ అదేవిధంగా ఇక్కడ సో పోస్ట్ సూపర్వైజర్ అఫిషియల్ లాంగ్వేజెస్, సో అఫిషియల్ లాంగ్వేజ్ A1 లెవెల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కంప్లీట్గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ వస్తుంది, 30 మార్క్స్ వస్తుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్, హిందీ జనరల్ హిందీ వచ్చేసరికి 30, జనరల్ ఇంగ్లీష్ 30. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 30, టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 120 minutes. సో నెక్స్ట్ B4 లెవెల్ సెక్రటరియల్ B4 లెవెల్ వచ్చేసరికి కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ వచ్చేసరికి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 30, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి 30, టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 120 minutes. ఇవి కంప్లీట్గా వాళ్ళకి సంబంధించింది. అదేవిధంగా స్టెనోగ్రఫీ షార్ట్ అండ్ టెస్ట్ డ్యూరేషన్ 40 minutes.
సో 10 minutes డిక్టేషన్ ఆఫ్ 800 వర్క్స్ అనేది అయితే ఇచ్చారు. సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ టు ద పోస్ట్ ఆర్టిస్ట్ గ్రాఫిక్ డిజైన్ ఎవరైతే ఉంటారో సో గ్రాఫిక్ డిజైనింగ్ మీద 85 క్వశ్చన్స్ ఉంటాయి. సో అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చి 20, సో లాజికల్ రీజనింగ్ 50, టోటల్ 120 క్వశ్చన్స్ ఇచ్చారు, 120 minutes. సో అదేవిధంగా మీకు కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ B3 లెవెల్కి సో కంప్లీట్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 minutes. సో ఇది జూనియర్ టెక్నికల్ కంట్రోల్ బోర్డ్ జూనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి కంప్లీట్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా ఉండాలి. సో దీనికి సంబంధించింది పోస్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 85 క్వశ్చన్స్ ఉంటాయి. సో 80 టోటల్గా. అదేవిధంగా 120 మార్క్స్. సో ఇవన్నీ 120 మార్క్స్ కింద అయితే కన్సిడర్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. ప్రొసీజర్ ఫర్ అరైవింగ్ ఎట్ స్టోర్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వచ్చారు. అదేవిధంగా మనకు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికెంట్ రిపోర్టింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉంటుందనేది సెంటర్స్ ఇచ్చారు. సో అదేవిధంగా మనకు జనరల్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే అప్లోడ్ చేయాలో కూడా కంప్లీట్గా ఇచ్చారు. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారో అదే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వస్తుంది కాబట్టి సో ఒరిజినల్ సెల్ఫ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సో కంప్లీట్గా ఈ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో అవి ఎన్ని కేబీలో అప్లోడ్ చేయాలి, ఎంత ఉండాలి అనేది కూడా కంప్లీట్గా సో ఏ రేంజ్లో అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టు బి కనెక్ట్ బిఫోర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ మీరు ఏమేమి తీసుకోవాలనేది, సో డిక్లరేషన్ తీసుకోవాలి, లెఫ్ట్ థంబ్ తీసుకోవాలి. సో దానికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి రాసి మనం ప్రొసీజర్ టు అప్లై, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా కంప్లీట్ ప్రొసీజర్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి కంప్లీట్గా మన పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ అప్లోడ్ చేసి ఇది చేసుకోవడానికైతే ఇచ్చారు. సో కంప్లీట్గా మొత్తానికి నోటిఫికేషన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా మీరు ఎక్కడ డౌట్ వచ్చినా కానీ మన కామెంట్ రూపంలో తెలపండి, నేనైతే అవైలబుల్లోనే ఉంటాను. సో అదేవిధంగా చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో వెళ్ళి ఒకసారి ఛానల్ని విజిట్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసేయండి. సో మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. So thank you friends, thank you for watching our channel.